పరిశీలనను పూర్తి చేశారు. దానికి అనుగుణంగా ఎన్నికల సంఘం ఓటరు జాబితాను, పోలింగ్ కేంద్రాల జాబితాను సిద్ధం చేసింది. కానీ వీటికంటే ముందు ప్రభుత్వ సర్పంచ్ ఎన్నికలను నిర్వహించింది. సర్పంచ్ ఎన్నికలు ముగియడంతో గ్రామీణ ప్రాంతం నాయకులందరూ ఎంపీడీసీ ఎన్నికల్లో పోటీకి ఉత్సాహంగా ఉన్నారు. ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎన్నికలు ప్రత్యక్షంగా ప్రజల ఓట్ల ద్వారా జరుగుతాయి. అదే సమయంలో పార్టీ పరంగా పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు అయినందున ఎవరికి ఎన్ని ఓట్లు, సీట్లు వచ్చాయని ఓటర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. వీరి ఎన్నిక తరువాత పరోక్ష ఎన్నిక విధానంలో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరుగుతాయి. ప్రత్యక్ష ఎన్నికలతో పాటు పరోక్ష ఎన్నికలను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. అందుకే ఈ ఎన్నికపై అనుచితి వ్యవహరించాలని ప్రభుత్వం, అధికార కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారని బలమైన ప్రచారం జరుగుతూ ఉంది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి పట్టణ స్థానిక సంస్థలకు దాదాపు 700 కోట్ల నిధులు రావాల్సి ఉంది. వీటిని సాధించుకోవాలంటే వచ్చే మార్చిలోగా ఎన్నికలు నిర్వహించాలని ఉంది. మరి ఈ ఏడాది జనవరిలో మరి దీనికి సంబంధించి ఏమన్నా నోటిఫికేషన్ వస్తుందా? ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే చెప్పారు, 3000 కోట్లు పెండింగ్ ఉన్నాయి, అర్జెంటుగా పెట్టాలి. లేదు బీసీల రిజర్వేషన్కి మరి తర్వాత విషయం, మరి పంచాయతీలకు రావాల్సిన 3000 కోట్లు ఆగిపోయినాయి కదా, ముందు వాటి కోసమైనా మనం ఎన్నికలు పెట్టాలి, తొందరగా పెట్టాలని చెప్పి పంచాయతీ ఎన్నికలు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల విషయంలో ఏం చెప్తా ఉన్నారు, 700 కోట్లు బాకీ ఉంది, పెండింగ్ ఉండిపోయినాయి, అర్జెంటుగా దాన్ని ఎన్నికలు పెట్టాలి, ఖచ్చితంగా మార్చిలోగా ఎన్నికలు పెట్టాలి. కాబట్టి మరి ఈలోగా ఫిబ్రవరిలోనో జనవరిలోనో నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళిపోవాలనేది. ఇంత హడావడి దేనికి? ఇంతగానం చర్చ, ఒక అంశం మీద ఇంతగానం చర్చ జరుగుతున్నప్పుడు అఖిల పక్షాలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని, కనీసం కీలక నేతలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని అసలు మీ ఇబ్బంది ఏంది, ఆ మ్యాప్లో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, ఏం చేయాలి, ఏం మార్పులు చేయాలి, ఒకసారి డిస్కస్ చేయండి, అయిపోతుంది కదా. అసలు వాళ్ళ సమస్యలు మీరు వినరు, మీరు చెప్పేది వాళ్ళు వినరు. మరి ఇట్లయితే ఎట్లా? ప్రజలు ఎటొచ్చి నాయకులు బాగానే ఉన్నారు కదా, ప్రజలు కదా నాశనం అయిపోయేది, ప్రజలు కదా ఇబ్బంది పడేది. మీరు కొట్టుకున్నట్లేదు, ఇది ప్రజలు ఇబ్బందులు పెట్టి ఇంతగానం చేయాల్సిన అవసరం ఏముంది?